ఒక సినీ నటుడుగా, అట్లాగే మంత్రిగా 2 రకాలుగాను పవన్ కళ్యాణ్‌కి వచ్చిన ఆగ్రహపు పర్యవసానమే ప్రస్తుతం ఎదురైన పరిణామాలు. ఆ నలుగురు, ఈ నలుగురు చేతుల్లో అనేక సార్లు ఫిల్మ్ ఇండస్ట్రీ సఫర్ అయింది. చిన్న నిర్మాతలైతే విలవిల్లాడారు. గిలగిల్లాడుతున్నారు. రూపాయి మిగలదు, మిగలనియ్యరు. వీళ్ళే దోచేసుకుంటారు. ఎంతో కష్టపడి ఎవరో ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి ఆ సినిమా సక్సెస్ అయినా వాళ్ళు ఆస్వాదించట్ల. ఆ పేరు హీరోకి, అందులో ఉన్న యాక్టర్లకి వస్తుంది. లాభము అనేది మాత్రం గోపంగా మారుతుంది. వాళ్ళకి మినిమం రెమ్యునరేషన్స్ ఆ నిర్మాత ఇచ్చుకునే దాంతో వెళ్ళిపోతుంది. నిర్మాత నిండా మునుగుతున్నాడు. పెద్ద సినిమాలు తీసిన వాళ్ళను కూడా థియేటర్లు వీళ్ళ గుప్పెట్లోనే పెట్టుకున్నటువంటి బ్లాక్మెయిల్. ఇప్పుడు మాకు 10 ఉన్నాయి, మాకు 30 ఉన్నాయి అని చెప్తున్నారు. బట్ మరి మిగతాయన్నీ ఎవరి చేతిలో ఉన్నట్టు? లేదా వీళ్ళ పేరు చెప్పి వాళ్ళు నడుపుకుంటున్నారా? దెన్ యాక్షన్ తీసుకోండి. అట్లాగా ఇప్పుడు అదే ఒకటి సినిమా నటుడిగా అది ఫేస్ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఈ తన సినిమానే టార్గెట్ చేసేటటువంటి ఎవరో ఒకప్పుడు ఏదైతే తన సినిమా వస్తున్నటువంటి సందర్భంలో కావాలని చెప్పి టిక్కెట్లు ధర తగ్గించారన్నది అప్పుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహం. అది ఆ ప్రభుత్వంలో కక్ష అనుకుంటే, ఇప్పుడు తన సినిమానే అడ్డుపడేటటువంటి ప్రయత్నం చేసినటువంటిది ఆ నలుగురు అనుకుంటే, కాదు తన సినిమా తనకి సంబంధించినటువంటి పార్టీ నాయకుడే, అది కూడా ఎగ్జిబిటర్ అయినటువంటి సత్యనారాయణ తేలడంతో మరింత ఆగ్రహం తొలగలేరు. అందుకని యాక్షన్ తీసుకున్నారు.